శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 21 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 9:39 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం రాత్రి 9:07 వరకు ఉంది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నా, ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నా దేవాలయంలో శివుణ్ణి దర్శించుకొని వెళ్ళండి. ఆ శివానుగ్రహం కొన్ని వేల రెట్లు ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా కలిగింపజేస్తుంది. కాబట్టి శివుడి అనుగ్రహం వల్ల మీరు ఊహించిన దానికంటే రెట్టింపు విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రయాణాల్లో అద్భుత లాభాలు చేకూరితే మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వర్ధమాన యోగం అనేది అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రేమికులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఎవరైనా ప్రేమికులు ఉన్నట్లయితే వాళ్ళ ప్రేమను ఇంట్లో పెద్దలకు తెలియబరిచి ప్రేమ వివాహాలకు వాళ్ళ ఒప్పందం స్వీకరించడానికి ఈరోజు బలం బాగుంది. అంటే ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించటానికి, ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం ఉంది. అలాగే లవ్ ప్రపోజల్స్ కూడా బలం ఉంది. అంటే ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమ సక్సెస్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే కళారంగంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సౌందర్యాన్ని పెంచుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈరోజు గ్రహస్థితి అద్భుతంగా ఉంది. చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన సౌందర్య సాధనాల ద్వారా వాళ్ళ సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం, బారసాల ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే తైలాభ్యంగన స్నానం చేయడానికి, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి కూడా రోహిణి మంచి నక్షత్రం. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి రోహిణి అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి రోహిణి నక్షత్రం మంచిది. అంటే రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళి మీ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, దైవ దర్శనాలకు రోహిణీ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో తగాదాలు ఉంటే ఆ తగాదాలు రాజీ కుదుర్చుకోవటానికి, అంటే సెటిల్మెంట్లు చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు కూడా మీకు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం మాత్రం స్తంభిస్తుంది. వ్యాపారంలో కొంత ప్రతికూలత ఉంది. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే స్తంభించిన వ్యాపారం మళ్ళీ ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహాలు చోటు చేసుకుంటే ఎదుటి వాళ్ళతో లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి, చింతలు ఉంటాయి, సుఖహాని ఉంది. ఆ చింతలు, బాధలు పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత విజయాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిథున రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించే యోగం కనిపిస్తోంది. సంతానపరమైన సుఖాలు ఉన్నాయి. అంటే సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినియోగం ఉంది. సంతానం ఉన్నవాళ్ళు వాళ్ళ సక్సెస్ గురించిన శుభవార్త వినియోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే అప్పులు తీర్చేటటువంటి అవకాశం కూడా వస్తుంది.
అప్పులు చేస్తారు, అప్పులు తీరుస్తారు. అప్పులు బ్యాలెన్స్ చేసే యోగం ఎక్కువగా ఉంది కాబట్టి రుణాలు చేస్తారు, రుణాలు తీరుస్తారు. రుణపరంగా ఉన్న ఒడిదుడుకుల్ని క్రమంగా తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతోషం ఉంటుంది, మానసికంగా ఆనందం ఉంటుంది. ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం చేకూరుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా, సంతోషంగా, ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ అప్పుల సమస్యల వల్ల కుటుంబంలో కొన్ని చిక్కులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అప్పుల సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబపరమైన సమస్యలు అధిగమించండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం బ్రహ్మాండంగా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉద్యోగ రంగం వాళ్ళకు కూడా ఈరోజు చాలా బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. పార్ట్నర్స్తో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఎంత అప్పు చేయాలో అంతే అప్పు చేయటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ధనపరంగా బాగా లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చేస్తారు. డబ్బు కలిసి రావటం వల్ల ధనుసు రాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి అనేటటువంటివి మకర రాశి వాళ్ళకి ఈరోజు చేకూరుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు రుణాలు వస్తాయి. అంటే రావాల్సినటువంటి రుణం చేతికి అందుతుంది. రుణం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా రుణం అనేది లభిస్తుంది. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కామికా ఏకాదశి, విష్ణువుకు ప్రియమైన రోజు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చొప్పున చదువుకుని వెళితే కామికా ఏకాదశి అంటేనే మన కోరికలు నెరవేర్చే ఏకాదశి. కాబట్టి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉండటానికి 12 రాసుల వాళ్ళు ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళాలి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయ పరంగా ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, తోట పనులు చేసుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే పెద్దవారిని సంఘంలో కలుసుకొని వాళ్ళతో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. బావులు, చెరువులు తవ్వించడం, బోరింగ్ పనులు చేయటం ఇలాంటి వాటికి చంద్రహోర మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా మంచిది. అలాగే తెలుపు వస్తువుల వ్యాపారం, పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి, మార్బుల్ స్టోన్ ఇలాంటి తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.